హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత మినీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే నా స్టైల్లో చేపల పులుసు చేశానండి. చాలా చాలా బాగా కుదిరింది. ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. అలాగే నేను ఎలా చేశాను అనేది ఈ వీడియో. అలాగే మనం తెచ్చుకున్న చేపలను ఫస్ట్గా క్లీన్ చేసుకోవాలండి. 2 సార్లు కల్లుపుతో క్లీన్ చేసుకున్నట్లయితే చేపలు ఉండే తేమ కానీ అలాగే చెడు వాసన ఏమైనా ఉన్నా సరే కల్లుప్పును శుభ్రం చేసేస్తుంది. అలాగే అది 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మామూలు వాటర్తో 2 టైమ్స్ చేసుకుంటే అది నీట్గా వచ్చేసి తెల్లగా వస్తాయి అన్నమాట. తర్వాత పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పొడుగుగా చీల్చుకున్న గ్రీన్ చిల్లీ అలాగే ఆనియన్స్ అలాగే కరివేపాకు అన్నీ వేసి వేగనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వేసుకోవాలండి. అది కూడా మగ్గిన తర్వాత 1 కప్పు టమాటా వేసి కాసేపు మగ్గనివ్వాలి. టమాటా అంత వేగంగా మగ్గదు కాబట్టి కొంత కల్లుపు వేసుకుంటే చాలా వేగంగా మగ్గుతుంది కాబట్టి వెంటనే మూత పెట్టేస్తే వేగంగా మగ్గిపోతుంది. అందుకని మూత తీసిన తర్వాత చూసారా ఆయిల్ వాటి నుండి సపరేట్ అయ్యింది. అంతవరకు కూడా చేసుకున్నట్లయితే మనం ఏ కర్రీ చేసుకున్నా అండి అది పాడయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అందుకే మనం చేసే ఇది కూడా చాలా నీట్. అదే చేపల పులుసు ఈ వేళ కన్నా రేపు తింటే బాగుంటుంది కాబట్టి అన్నీ నీట్గా పర్ఫెక్ట్ చేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా కారం పసుపు వేసి కలిపినవ్వాలి. అలాగే మనం తీసి పక్క పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టి తెరులుతుంది కదా, తెల్లిన తర్వాత అందులో మనం క్లీన్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా అందులో ఒకటిగా వేసిన తర్వాత ఎప్పుడు కూడా గరిటతో కలపకూడదండి. ఎందుకంటే కడిపితే ముక్క వీడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుకోకుండా మామూలుగా కదిపేసి మూత పెట్టేయాలి. ఆ తర్వాత 3-4 సార్లు కొత్త మనం ఉడికిన తర్వాత అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి అలాగే లాస్ట్లో కొత్తిమీర అలాగే నేను చెప్తున్నాను ఏ కర్రీస్లోకి అయినా సరే జీరా వెల్లుల్లి దంచి వేయండి. పొడి వద్దండి, నీళ్ళేసి కూడా దంచొద్దు. మామూలుగా దంచి వేస్తే దాని స్మెల్ కానీ దాని ఇది టేస్ట్ మాత్రం వేరే లెవెల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. అలాగే ఈ కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో ఎలా వచ్చింది అనేది ఒక పిక్ పెట్టాను, చాలా బాగా కుదిరింది. ఇది రాగి సంగటిలోకి అయితే పర్ఫెక్ట్. థ్యాంక్ యూ ఫర్